నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానని చెప్పాను కదండి. ఆ షాకింగ్ న్యూస్ ఏంటనేది మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే ఈ విషయం చాలామందికి ఆగస్టు 15న తెలిస్తే నాకు ఆగస్టు 19న తెలిసిందండి. ఆ విషయమే కోల్కతాలో ఒక లేడీ డాక్టర్పై జరిగిన అతి కిరాతకమైన సంఘటన. ఇంత జరిగినా ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో మనం ఉన్నామని, మమ్మల్ని క్షమించు తల్లి అని వేడుకుంటూ, తల్లి మమ్మల్ని మన్నించు, మా నిస్సహాయతకు క్షమించు, నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా చేతకానితనాన్ని క్షమించు. 36 గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతుంటే నీ అర్ధనాదాలు వినక నిద్రపోయాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా మొత్తు నిద్రను నువ్వే వదిలించు. పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని నీ కళ్ళల్లోంచి కారిన రక్తం వైతరిణిలా భయపెడుతుంది. పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తుంది. తల్లి మమ్మల్ని మన్నించు, మా పిరికితనాన్ని గమనించు. గజానికొక గాంధారి పుత్రుడు వలపన్ని చెరపడుతుంటే కాపాడేందుకు రాడే అర్జునుడు. ద్రౌపదికి మాన సంరక్షణకు చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు ఎందుకనో నిన్ను వదిలేశాడు. తల్లి మమ్మల్ని మన్నించు, నీ రక్షణకు నువ్వే నడుంకట్టు. సరిహద్దుల్లో సైనికుడు ఆదమరిచి నిద్రిస్తే దేశ రక్షణకే అది పెను ప్రమాదం. విరక్తి చెందిన వైద్యుడు తెల్లకోటు స్టెతస్కోపు తీసి విసిరేస్తే అది లోకానికే ప్రళయమని తెలియనోళ్ళం. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిరాసక్తతను నువ్వే వదిలించు. పూల పరిమళాలను ప్రపంచానికి అందించాలని నువ్వు ప్రయత్నిస్తుంటే వేర్లతో సహా నరికేసి చెట్లను కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిర్లక్ష్యాన్ని క్షమించు అంటూ కలకత్తాలో లేడీ డాక్టర్పై జరిగిన క్రూరత్వానికి కన్నీళ్లతో కన్నుమూసిన అభాగ్యురాలకి అశ్రు నివాళని అర్పిస్తూ ఇలా కవిత్వం రూపంలో తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు డాక్టర్ గోపికృష్ణ గారు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి తన ప్రాణాలు కోల్పోయే ముందు ఎంత చిత్రహింసను అనుభవించిందో మనకి అర్థమవుతుంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం అంటే 2014లో హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక టూర్ ప్లాన్ చేసుకొని ఒక బస్సులో వెళ్తుండగా దారి మధ్యలో వాళ్ళకి ఒక అందమైన లొకేషన్ కనిపిస్తే బస్ దిగి అందరూ ఆ లొకేషన్కి వెళ్ళి సెల్ ఫోన్లలో ఫొటోస్ తీసుకుంటూ అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి ఒక నది అన్నమాట. అయితే వాళ్ళు నదిలోకి దిగినప్పుడు నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది. నీటి ప్రవాహం తక్కువగానే ఉంది కదా అని వాళ్ళు నదిలోకి దిగి నదిలో ఉన్న రాళ్లపై కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం కలిసి 46 మంది స్టూడెంట్స్ ఉన్నట్టుండి సడన్గా నీటి ప్రవాహం ఒకేసారి రావడంతో వెళ్ళిన 46 మంది స్టూడెంట్స్లో 22 మంది స్టూడెంట్స్ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే 22 మంది స్టూడెంట్స్లో ఒక్కరికి కూడా స్విమ్మింగ్ రాకపోవడం వల్ల 22 మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకి చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా నేర్పించాలని, ముఖ్యంగా నేర్పించాల్సినవి సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవడం. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారే కానీ పిల్లలకి ఉండాల్సిన కామన్ సెన్స్ కొంచెం కూడా ఉండట్లేదని, మరీ అంత అజ్ఞానంతో ఉంటున్నారు కాబట్టే తప్పించుకునే అవకాశం ఉన్నా తప్పించుకునే తెలివితేటలు ఇప్పుడున్న పిల్లలకి ఉండట్లేదని అప్పట్లో చర్చించారు. సరదాగా ఎంజాయ్ చేయడం కోసం సముద్రాలకి, చెరువులకి, నదులకి ఇంకా కొన్ని రకాల ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూనే ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో ఎవరికైనా అనుకోకుండా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటే ఆ టైంలో ఏం చేయాలి, కరెంట్ షాక్ కొడుతుంటే ఏం చేయాలి, గ్యాస్ లీక్ అవుతుంటే ఏం చేయాలి, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి, ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే ఆ టైంలో ఎలా కాపాడుకోవాలి,
ఇలా చిన్న చిన్న ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో చదువుతో పాటు తెలుసుకోవాలి. వీటికి ఎగ్జాంపుల్గా మీకు 1 year క్రితం జరిగిన ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెంలో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. కీర్తన అనే 13 ఏళ్ల ఆడపిల్ల ఉన్న ఒక తల్లి తన భర్త చనిపోతే సురేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యి నీ కూతురికి నీకు నేను అండగా ఉంటానని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకొని వాళ్ళకి కూడా మళ్ళీ ఇంకో పాప పుట్టిన తర్వాత పుట్టిన ఆడపిల్లని తల్లిని ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళి బ్రిడ్జ్ పై నుంచి తోసేస్తే తల్లి పిల్ల ఇద్దరు నది ప్రవాహంలో పడి చనిపోయారు. తర్వాత కీర్తనని కూడా బ్రిడ్జ్ పై నుంచి తోసేస్తే కీర్తనకి లక్కీగా ఒక పైప్ లైన్ చేతికి తగలడంతో ఆ పైప్ లైన్ని కీర్తన చాలా గట్టిగా పట్టుకుంది. ఆ టైంలో కీర్తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే సగం బాడీ ఏమో గాలిలో వేలాడుతుంది, సగం బాడీ ఏమో పైపు గొట్టాన్ని సపోర్ట్ చేసుకుని ఉంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కీర్తన కూడా నదిలో పడిపోతుంది. అలాంటి డేంజర్ సిచ్యువేషన్లో ఉన్న కీర్తన ఒక చేత్తో పైపు గొట్టాన్ని పట్టుకొని ఇంకో చేత్తో 100కి కాల్ చేసి తనున్న పరిస్థితి ఏంటో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పింది. అదృష్టం ఏమిటంటే తన దగ్గర ఫోన్ ఉండడం, దానికి ఛార్జింగ్ ఉండడం. తర్వాత కొంతసేపటికి కీర్తన ఉన్న ప్లేస్కి పోలీసు వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేశారు. అంత చిన్న వయసులో అంత పెద్ద ప్రమాదం నుండి తెలివిగా తన ప్రాణాలను కాపాడుకొని ఎలా సర్వైవ్ అయిందో తన ధైర్య సాహసాలు చూసి మన పిల్లలు కూడా ఎంతో నేర్చుకోవాలి. కీర్తన ధైర్యాన్ని మెచ్చుకొని కీర్తనకి బ్రేవరీ అవార్డు ఇవ్వాలని కోరారు. ఇచ్చారో లేదో తెలియదు కానీ కీర్తన తెలివితేటల్ని గుండె ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఇన్సిడెంట్ కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ విషయాల గురించి ఇప్పుడెందుకు చెప్తున్నానంటే చదువుకునే పిల్లలనే కాదులేండి, మనమైనా సరే మన చుట్టుపక్కల జరగబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టే తెలివి ఉండాలి. అన్ని వేళలా కుదరకపోవచ్చు కానీ కొంచెం తెలివిగా ఆలోచిస్తే కొంతవరకైనా ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకుంటే ఆ అమ్మాయి చావుకి కారణమైన ఏ ఒక్కరూ బ్రతికే ఛాన్స్ అసలు ఉండకూడదు. తను చనిపోతూ ఎంత టార్చర్ అనుభవించిందో అంతకంటే 10 రెట్లు టార్చరు ఆ మృగాలు కూడా అనుభవించాలి. ఇలా మనం ఎన్ని అనుకున్నా పోయిన అమ్మాయి ప్రాణాలు తీసుకొని అయితే రాలేము. కానీ ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు పనిచేస్తున్న దగ్గర బయట ప్రపంచానికి తెలియకుండా ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, అవి మీకు మాత్రమే తెలిసాయి అనుకోండి, ఫస్ట్ మీకు తెలిసాయన్న విషయం వాళ్ళకి చెప్పకండి. ఎవరితో చెప్తే మీకు రిస్క్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే చెప్పండి. ఈ రోజుల్లో నేరాలు ఘోరాలు చేయడం చాలా కామన్ అయిపోయిందండి. 6 నెలల పసిపాపల నుండి 60 ఏళ్ల ముసలమ్మల వరకు ఎవరిని వదలట్లేదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏ వయసులో వాళ్ళకైనా రకరకాల కారణాలతో చికెన్ షాపుల్లో మటన్ షాపుల్లో కోళ్ళని మేకల్ని చంపేస్తున్నంత ఈజీగా మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. రోజులు ఇలా ఉంటున్నాయి కాబట్టే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచినా కూడా అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు. కొందరు చూడడానికి చాలా డీసెంట్గా ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా అసలు నమ్మడానికి వీల్లేదు. బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదండి. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి. మనమైనా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలైనా నిర్మానుష్యమైన ప్రదేశంలో కానీ చీకటిగా ఉండి ఎవ్వరూ లేని ప్రదేశంలో కానీ ప్రతిరోజు జర్నీ చేయాల్సి వస్తే వీలైనంత వరకు జనాలు తిరుగుతూ ఉన్నప్పుడే ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించండి. పట్టపగలైతే ప్రమాదాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే సాయంత్రం అయితే తాగుబోతులు కూడా రోడ్ల మీద ఏడుస్తారు. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన విషయం కాబట్టి మీతో పాటు నేను కూడా తనకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే పరిస్థితి చూస్తుంటే తనకి ఎంతవరకు న్యాయం జరుగుతుందో ఏంటో తెలియదు కానీ
దీని నుంచి మనం చాలా పెద్ద గుణపాఠమే నేర్చుకోవాలి. ఓకేనండి, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించే అవగాహన మనకి కొంచెమైనా ఉండాలని ఈ వీడియో మీకు షేర్ చేశాను. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి ఎవ్వరు ఎన్ని వ్యూహాలు వేసినా న్యాయమే గెలవాలని గట్టిగా భగవంతుడిని కోరుకోండి. ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని ఇలాంటి వీడియో చేసే అవకాశం జీవితంలో ఇంకెప్పుడూ నాకు రాకూడదని కోరుకుంటూ ఉంటానండి. నమస్తే.